వెల్లుల్లి పొట్టు తీయడం చాలా ఈజీ. కొన్ని టిప్స్ అయితే చెప్తాను. మనము ఈజీగా కొన్ని టిప్స్తో వెల్లుల్లి పొట్టును తీయొచ్చు. 1 కేజీ అయినా 2 కేజీస్ అయినా మనం తీసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్ ఉంటుంది. సో ఈ వీడియో చివరి దాకా చూడండి, మీకే తెలుస్తుంది. కొన్ని టిప్స్ అయితే చెప్తాను. నేను 1 కేజీ అయినా 2 కేజీ అయినా పచ్చడి పెట్టేటప్పుడైనా లేకుంటే మనం స్టోర్ చేసుకునేటప్పుడు తెస్తాం కదా 2 కేజీస్ 1 కేజీస్ అలా. సో అలా నేను తెచ్చుకున్నప్పుడు ఇదే ప్రాసెస్ ఫాలో అవుతాను. మీరు కూడా ఫాలో కండి. ఫస్ట్ గడ్డలు ఉంటాయి కదా వెల్లుల్లి. సో ఆ గడ్డలను మనము పగలగొట్టుకోవాలి. విడివిడిగా వచ్చేటట్టుగా మనము పగలగొట్టుకోవాలి. టిప్ నెంబర్ 1, మనం ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే విడివిడిగా పగలగొట్టడం. ఇది మెయిన్ అన్నట్టు. పగలగొట్టిన తర్వాత మనము పొట్టు కొంచెం అల్లగా తీయాలి. అంటే ఆల్రెడీ వచ్చేస్తుంది, పగలగొట్టినప్పుడు కొంచెం పొట్టు వస్తుంది. ఆ పొట్టును తీసేయాలన్నట్టు. తీసిన తర్వాత మనం వాడే వంట నూనె ఉంటుందా ఇంట్లో, సో వంట నూనె తీసుకోవాలి. వంట నూనె తీసుకొని వెల్లుల్లికి అప్లై చేసుకోవాలి. అదే చేతి సహాయంతో నూనె కొంచెం తీసుకొని మనమైతే అప్లై చేసుకోవాలి. నూనె బాగా పట్టాలి. నూనె పట్టిన తర్వాత ఇలా ఉంది. టిప్ నెంబర్ 2, ఎంత బాగా నూనె రాసి మనం రబ్ చేస్తామో అంత బాగా పుట్టు వస్తుంది. టిప్ నెంబర్ 3, ఎండలో బాగా ఆరబెట్టాలి. ఎంత బాగా ఎండితే మనకు పొట్టు అంత బాగా వస్తుంది. సో ఎండలో ఆరబెట్టడం టిప్ నెంబర్ 3 ఇది. తర్వాత ఆరబెట్టిన తర్వాత మనము వెల్లుల్లిని జస్ట్ చేత్తో ఇలా అంటే వచ్చేస్తుంది, పొట్టు కొంచెం వచ్చేస్తుంది. తర్వాత వాటిని తీసుకొని ఒక చిన్న క్లాత్ లేదా చున్నీ సాయంతో వాటిలో కొంచెం వేసుకుంటూ మనము అంత గట్టిగా కాకుండా మీడియం సైజులో కొట్టాలన్నట్టు. బండకేసే కొట్టాలి, మీడియం సైజులో కొట్టాలన్నట్టు. అంత గట్టిగా కొడితే కూడా అది ప్రాబ్లం అవుతుంది. గట్టిగా కొడితే నుజ్జు అయిపోతుంది. సో అంత గట్టిగా కాకుండా మెల్లగా మీడియం సైజులో కొట్టుకోవాలన్నట్టు. అలా కొట్టుకున్న తర్వాత సేమ్ మిగతావి కూడా అలాగే కొట్టిన తర్వాత 3-2 టైమ్స్ అవుతుందండి. అలాగే కొట్టుకోవాలి. కొట్టిన తర్వాత ఒక చాటలో పక్కన తీసి పెట్టుకోవాలి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్ లావణ్య రాథోడ్. ఎంత బాగా లైక్ చేసి సపోర్ట్ చేస్తే అంత హ్యాపీగా ఉంటుంది. సో నేను ఇంకా మంచి వీడియోస్ తీస్తాను. అందరు సపోర్ట్ చేయాలని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే కామెంట్ కూడా చేయండి. సో వీడియోస్ ఇంకా మంచి వీడియోస్ తీస్తాను. ప్లీజ్ లైక్ చేయండి. టిప్స్ అయితే అర్థమైనాయా? సో టిప్ నెంబర్ 1 అదే, వెల్లుల్లిని విడివిడిగా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఆయిల్ బాగా పట్టేటట్లుగా చేసుకోవాలి. థర్డ్ ఏమో ఎండలో బాగా ఆరబెట్టాలి. ఎంత బాగా ఎండలో ఆరితే అంత బాగా వచ్చేస్తాయి అన్నట్టు. సో ఇలా ఇది ప్రాసెస్ అన్నట్టు. ఇలాగే ఫాలో అవ్వండి, మీకే తెలుస్తుంది. నా వీడియో అయితే ఇదేనండి. ఇలా వెల్లుల్లిని మొత్తం బండకేసి కొట్టేసిన తర్వాత జాడించిన తర్వాత ఇక నీట్గా ఇలా ఉన్నాయండి. మీరే ట్రై చేసి చెప్తారు అవును నిజం ఇదని. ట్రై చేయండి, లైక్ చేయండి,